భారతదేశం తన అఖండ స్వాతంత్ర సంబరాల్లో మునిగి తేలుతోంది. దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. సరిగ్గా ఇదే సమయంలో సరిహద్దు అవతల నుంచి మళ్లీ అదే పాత ఆక్రోశం వినిపిస్తోంది. యుద్ధ రంగంలో పదే పదే తోక ముడిచిన పాకిస్తాన్ మళ్లీ భారత్పై సమరశంఖం పూరిస్తామంటూ గొంతు చించుకుంటోంది. పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ వేదికపై నుంచి ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రస్థాయిలో విషం కక్కారు. భారత్కు సవాల్ విసురుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సింధు జలాల ఒప్పందం నుంచి కశ్మీర్ అంశం వరకు ప్రతి విషయంలో భారత్ను బెదిరించే ప్రయత్నమే చేశాడు. పాకిస్తాన్లో యాద్గార్-ఏ ఫతా వేదికగా మాట్లాడిన షెహబాజ్ షరీఫ్ నీటి వివాదాన్ని ప్రధానంగా తెరపైకి తెచ్చాడు. తమకు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టు పాకిస్తాన్కు అత్యంత కీలకమని, అది తమ రెడ్ లైన్ గా భావిస్తామని చెప్పాడు. సింధు జలాల విషయంలో తామొక్క అడుగు కూడా వెనక్కి తగ్గబోమని తెగేసి చెప్పాడు. భారత్ తన వైఖరి మార్చుకోకపోతే నేరుగా తగిన సమాధానం ఇస్తామని రంకెలేశాడు. అంతేకాదు, ఐక్యరాజ్య సమితి వేదికలను వాడుకుంటూ ఎప్పట్లాగే పాత పాటనే మళ్లీ పాడాడు. కశ్మీరీలకు అంతర్జాతీయంగా రాజకీయ, దౌత్య, నైతిక మద్దతు కొనసాగుతుందని చెప్పుకొచ్చాడు. గతేడాది జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దారుణానికి భారత్ ఇచ్చిన షాక్ నుంచి పాకిస్తాన్ ఇంకా తేరుకోనే లేదు. 26 మంది అమాయక పౌరుల ప్రాణాలు తీసిన పాక్ ముష్కర మూకలకు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఊహించని నరకమే చూపించింది. పాక్ సరిహద్దుల్లోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను ఊచకోత కోసింది. సరిహద్దుల్లో పాక్ రక్షణ వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. ఆ తీవ్ర ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం అత్యంత కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేసింది. నీటి చుక్క కోసం పాకిస్తాన్ అల్లాడిపోయేలా చేసింది. భారత్ తీసుకున్న ఈ వ్యూహాత్మక దెబ్బ తట్టుకోలేకే ఇప్పుడు షెహబాజ్ షరీఫ్ నీటి బొట్టు పేరుతో ఆక్రోశం వెళ్లగక్కుతున్నాడు. ఈ వేడుకల్లో షెహబాజ్ షరీఫ్ మరో కీలక ప్రకటన చేశాడు. ఇటీవల సౌదీ అరేబియా, టర్కీ దేశాలతో కుదుర్చుకున్న త్రైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని అధికారికంగా వెల్లడించాడు. తమ 3 దేశాల్లో ఏ ఒక్క దానిపై దాడి జరిగినా కలిసికట్టుగా తిప్పికొడతామని ధీమా వ్యక్తం చేశాడు. గత యుద్ధాల తర్వాత అంతర్జాతీయంగా పాకిస్తాన్ ప్రతిష్ట మరింత పెరిగిందని డొల్ల ప్రగల్భాలు పలికాడు. భవిష్యత్తులో తమ భూభాగంపై దాడికి ప్రయత్నిస్తే గతంలో కంటే తీవ్రంగా తిప్పికొడతామని గంభీరంగా మాట్లాడాడు. అయితే వెన్నుపోటు పొడిచే నైజం ఉన్న పాకిస్తాన్కు ఈ కొత్త కూటములు ఏమాత్రం రక్షణ ఇవ్వలేవు. విదేశీ ఒప్పందాల వెనక దాక్కుని భారత్ను బెదిరించాలనుకోవడం శుద్ధ దండగా. పాకిస్తాన్ అంతర్గతంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజలకు తిండి పెట్టలేని స్థితిలో ఉంటూ సైనిక విన్యాసాల పేరుతో పగటి కలలు కంటోంది. పాకిస్తాన్ పాలకులు ఒక్క చారిత్రక సత్యాన్ని గుర్తించుకోవాలి. 1947, 65, 71 అలాగే కార్గిల్ యుద్ధం, ఇలా భారత్తో తలపడిన ప్రతిసారి పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని మాత్రమే మూటగట్టుకుంది. ఇప్పుడు మళ్లీ భారత స్వాతంత్ర వేడుకల వేళ అనవసరంగా కాలు దువ్వాలని చూస్తే ఫలితం అత్యంత దారుణంగా ఉంటుంది. సరిహద్దులో శాంతిని కోరుకోవడం భారత్ బలహీనత కానే కాదు. పాకిస్తాన్ గడ్డపై నుంచి ఒక్క ఉగ్రవాది భారత సరిహద్దు దాటినా లేదా నీటి వివాదం పేరుతో రెచ్చగొట్టే చర్యలకు దిగినా భారత్ అస్సలు ఊరుకోదు. భారత సైన్యం మరోసారి ఆపరేషన్ సింధూర్ లాంటి భారీ మిలిటరీ యాక్షన్ చేపడితే ఈసారి దెబ్బ సరిహద్దులతో ఆగనే ఆగదు. ఆ దెబ్బకు పాకిస్తాన్ సైనిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైపోతుంది. ప్రపంచ పటంలో తాను ఒక స్వతంత్ర దేశంగా ఉనికిలో ఉందని చెప్పుకోవడానికి కూడా పాకిస్తాన్కు ఆనవాళ్లు మిగలవు.